ఏండు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కబురు ఎట్టుకొచ్చేయనండి. ఓ పాల్వి సొవ్విటి అడేనంటే మన పెళ్లి కబుర్లని చెప్పేస్తానండి. మన కులకర్ణి వారి పెళ్లి సందనండి. మన కులకర్ణి చంద్రకాంతరావు గారు శ్రీమతి శైలజ గారు లేరు. ఆప్యాయంగా అందరూ పలకరించేస్తా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమారుడు మన గౌతమ్ సాగర్ పెళ్ళండి. మంచి మనసు ఉన్నాడు, సొగసైనడు. మరి మన గౌతమ్ సాగర్ చేసుకోబోయా సక్కన్ సొక్క ఎవరంటారా? మన బోధన వాస్తవ్యులు మన కులకర్ణి వెంకటేష్ గారు శ్రీమతి శైలజ గారు లేరు. చూడముచ్చుకుంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన వైష్ణవి అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరినవ్వు సిందించే గడిచిపోయాలండి. మరి వీళ్ళిద్దరికే పెద్దల వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఎప్పుడు అంటారా? ఈ నెల డిసెంబర్ 6వ తారీఖు అనగా శుక్రవారం ఉదయం 8:22 పెళ్లి ఎక్కడంటారా? మన బోధనలో కొత్త రామకాంత్ ఫంక్షన్ హాల్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తానండి. ఇదిగో 8వ తారీఖు అనగా ఆదివారం సాయంత్రం 7 గంటలకి మన బాన్సువాడ ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లేదు, అక్కడ రిసెప్షన్ ఉంది పెట్టేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలతో మనసారా వడ్డిచ్చేస్తారండి. ఇదిగో మన ఎస్ఎస్ చాయిస్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారండి. వాళ్ళ చిత్రాలు తీస్తేసి ఇందులో వేయాల్సిందే. మర్చిపోండి, ఎన్ని పనులున్నా పక్కనే సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసు ఉల్లాసం ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేస్తాయండి. మరి ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. ఉంటానండి మరి.